ప్రతి గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. అలాగే దేవుని యొక్క ఇంటి దొంగలు కూడా ఇది నాన్న భయము భీతి లేకుండా బ్రతుకుతున్నారు. చర్చికి వెళ్ళాలనే భయం ఉండదు, పాటలు పాడాలనే భయం ఉండదు, దేవుడు వస్తున్నాడన్న భయం ఉండదు. అయ్యో నేను దేవుని బిడ్డన, నేను మారాను, నేను నమ్మి ఆయన నమ్మించి బాప్తీసం తీసుకున్నాను, ఆయన నమ్మించి నేను రక్షణ తీసుకున్నాను, నేను కరెక్ట్గా ఉంటానని, ఖచ్చితంగా బ్రతుకుతానని, ఏ మనుషులకు అమ్ముడైపోకుండా, లోక కోరికలకు అమ్ముడైపోకుండా, లోక వ్యసనాలకు అమ్ముడైపోకుండా నేను ప్రభువా నేను నీకోసం నీ రాకడొచ్చేంత వరకు నమ్మకంగా ఎదురు చూస్తానని బలికి నయవంచకుడు బాప్తీసం తీసుకుని మరలా పాత జీవితాన్నే జీవిస్తున్నారండి. పోస్టర్ పెట్టు, అందుకే పోస్టర్ పెట్టండి, ఇంటి దొంగలు. ఎవరో నయవంచకులు. ఎవరు నయవంచకులు? కరెక్ట్గా బ్రతుకుతానని బ్రతకని వారు, అబద్ధాలు మానేస్తానని అబద్ధాలతో బ్రతుకుతున్నవారు, లోక పాపం మానేస్తానని లోక